ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయా? పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పక్కా ప్లాన్ చేశాయా? పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయా పార్టీలు వ్యూహంతో అడుగులు వేశాయా? త్రిముఖ పోటీలో తమ సత్తా చాటాలనే సంకల్పంతో ఉన్నాయా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ట్రయాంగిల్ వార్లో విజయం సాధించేదెవరు? దేశ రాజకీయాల్లో అందున తెలంగాణ రాష్ట్రం రాజకీయాల్లో ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు 2019 సార్వత్రిక ఎన్నికల్లో 58,560 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మొత్తంగా 3,77,374 ఓట్లు సాధించారు. సోయం బాపురావు తన ప్రత్యర్థి టీఆర్ఎస్కి చెందిన గోడం నగేష్పై విజయం సాధించారు. ఆదిలాబాద్ నియోజకవర్గం తెలంగాణలోని ఓ కీలక నియోజకవర్గంగా ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 71.45% మేర పోలింగ్ జరిగింది. ప్రస్తుతం 2024లో ఈసారి ఎన్నికలు మరింత హోరాహోరీగా జరిగే అవకాశాలున్నాయని అంచనాలు వేశారు. 2024లో ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఆత్రం సక్కు బీఆర్ఎస్ నుంచి, గోడం నగేష్ బీజేపీ నుంచి, ఆత్రం సుగుణ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. ఈ లోక్సభ స్థానం పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 15,17,681 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,45,562 మంది, మహిళా ఓటర్లు 7,72,035 మంది, ఇతరులు 2,084 మంది ఉన్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్ ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేష్పై బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సీటులో విజయం 3 ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, బీజేపీ అభ్యర్థిగా గోడం నగేష్, బీఆర్ఎస్ తరపున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. అభ్యర్థుల బలాబలాలు, వ్యూహ ప్రతివ్యూహాలపై అధిష్టానాలు దృష్టి సారించాయి. సొంత పార్టీలోని ముఖ్య నేతల ద్వంద్వ వైఖరి, అంకిత భావంతో పనిచేసే క్రింది స్థాయి కార్యకర్తల పనితీరుకు ఇది గీటురాయిగా నిలుస్తోంది. అందరినీ సమన్వయం చేసుకుని విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, విమర్శలకు తావియ్యకుండా నడుచుకోవాలని 3 పార్టీల అగ్రనేతలు సూచించడంతో బరిలో నిలిచిన 3 పార్టీల అభ్యర్థులకు పరీక్షగా మారింది. ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ పార్లమెంటరీ ఎన్నికల పోరులో నిలవడం ఇదే ప్రథమం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అండదండలు, పీసీసీ సానుకూలతతో అభ్యర్థిగా రాణించగలిగినప్పటికీ టికెట్ చేజారినా మిగిలిన అసంతృప్తులను దారికి తెచ్చుకోవడం పరీక్షే. మహిళ కావటం, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండడం, ఇటీవల బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు కాంగ్రెస్లో చేరడం, అందరినీ సమన్వయం చేసే బాధ్యతను సీతక్క తీసుకోవడం సుగుణకు కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ టికెట్ గోడం నగేష్ను వరించడమే ఓ అనూహ్య మలుపు. ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా పేరున్నప్పటికీ సంస్థాగత ఆచరణతో నడిచే బీజేపీ సిద్ధాంతాలకు కొత్త కావడం కొంత ఇబ్బందికరమైన అంశమే. ప్రధానమంత్రి మోదీ చరిష్మా, హిందుత్వ నినాదం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అండదండలు ఉండడం కలిసి వచ్చే అంశాలు. ఇక బీఆర్ఎస్ టికెట్ ఏకపక్షంగా దక్కించుకోవడంలో విజయం సాధించిన ఆత్రం సక్కు పార్టీలో నెలకొన్న అనిశ్చితిని ఛేదించాల్సి ఉంది. ఆదిలాబాద్లో జోగు రామన్న, ఆసిఫాబాద్లో కోవ లక్ష్మి, బోధ్ అనిల్ జాదవ్ బలంగానే ఉన్నప్పటికీ మిగిలిన నిర్మల్, ముథోల్, సిర్పూర్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో శ్రేణులను ఏకతాటిపై నడిపించగలిగే నేతల కోసం అన్వేషించాల్సి వచ్చింది. స్వతహాగా జనాన్ని ప్రభావితం చేయగలిగే రాజకీయ అనుభవం ఉండడం, బయట పడకుండా వ్యూహాలతో అనుకున్నది నెరవేర్చుకునే లక్షణం కలిగి ఉండడం ఆత్రం సక్కుకు కలిసి వచ్చే అంశమే. మరి ఈ 3 నేతల్లో ఆదిలాబాద్ జనం ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.